హాయ్ హలో అండి. మేమైతే ఒంగోలు నుండి కొండవీటి ఫోర్ట్కి అయితే బయలుదేరుతున్నామండి. కొండవీటి ఫోర్ట్లో సంథింగ్ ఏదో స్పెషల్ జరుగుతుంది కదండి. అక్కడ హెలికాప్టర్ ఇంకా బోటింగ్ అవన్నీ ఉన్నాయి కదండి. అవైతే చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడే అయితే బయలుదేరామండి. ఇక్కడ నుండి అయితే మా జర్నీ స్టార్ట్ అయిందండి. కొండవీటి ఫోర్ట్కి అయితే చూడండి. ఇక్కడ నుండి మేము కొండవీటి ఫోర్ట్కి వెళ్ళేదాకా మేము ఏమేం చేసాము అవన్నీ మీకు ఇప్పుడైతే చూపిస్తాము.
ఇంత జర్నీ చేశాక అయితే మనం ఎక్కడైనా ఆగి ఏదైనా కూల్ డ్రింక్ ఏదైనా తాగాలి కదండి. అందుకనే మేమైతే సోడా తాగడానికి అయితే ఆగామండి. మేమైతే సోడా అవైతే తాగేసి మళ్ళీ బయలుదేరామండి ఫోర్ట్కి అయితే, కొండవీటి ఫోర్ట్కి. ఇంకా మేమైతే కొండవీడు అయితే వచ్చేసామండి. చూడండి పోలీసు వాళ్ళు అయితే బండిని అయితే పైకి వెళ్ళనీయట్లేదండి. బండి అయితే ఇక్కడే పెట్టుకొని వెళ్ళండి అని అయితే చెప్తున్నారు. కార్ అయితే మనం కొంచెం ముందుకెళ్ళేసి కార్ అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు, కానీ బైక్స్ మాత్రం ఇక్కడే అయితే పార్కింగ్ చేసుకోవాలండి. మేమైతే బైక్స్ అక్కడ పార్కింగ్ చేసేసుకొని మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. చూడండి హెలికాప్టర్ ఇక్కడ హెలిది కోట ఉందండి, హెలికాప్టర్స్ కోట. మేమైతే హెలికాప్టర్ ఎక్కాలని అయితే వెళ్తున్నామండి. చూడండి మంచిగా అదిగోండి పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారండి సెక్యూరిటీ గార్డ్స్గా. అక్కడ జనాలు అయితే కనిపిస్తున్నారు కదండి, అక్కడ సైడ్స్ అక్కడైతే హెలికాప్టర్ ఎక్కడానికి అయితే టికెట్ అండి. టికెట్ ఒక్కొక్కరికైతే 3500 అండి. చూడండి మరీ చాలా అంటే ఎక్కువ కాస్ట్ అండి. కనీసం చిన్నపిల్లలకు కూడా తగ్గించట్లేదండి, కనీసం 500 తగ్గిమన్నా కానీ తగ్గించట్లేదు. మేమైతే ఫస్ట్ టైం అండి నేను హెలికాప్టర్ ఎక్కడం. నేను అసలు ఎప్పుడు ఎక్కలేదండి, చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నానండి. వాళ్ళైతే మనం హెలికాప్టర్ వచ్చినప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వంగే అయితే ఎక్కమన్నారండి. చూడండి మా ఎక్స్ప్రెషన్స్ అయితే హెలికాప్టర్ ఎక్కినప్పుడు. నిజంగా హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు కొంచెం భయం ఉన్న ఎగ్జైట్మెంట్ ఆనందం అసలు వేరే లెవెల్ అండి. చూడండి మా పిల్లలైతే ఆనందంతో మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తుండ్రండి. మేము కూడా అసలు ఫుల్ ఎంజాయ్ అండి. అసలు ఫస్ట్ టైం ఎక్కామా, నేను ఎక్కానా హెలికాప్టర్. మా వారు సర్ప్రైజ్ అని చెప్పాను కదండి, లాస్ట్కి సర్ప్రైజ్ నన్నైతే నిజంగా సర్ప్రైజ్ చేశారండి. నేనైతే
సర్ప్రైజ్, నిజంగా సర్ప్రైజ్ అని ఫీల్ అయ్యానండి. అసలు బాగా నేనైతే ఎక్సైట్మెంట్ అయ్యాను. హెలికాప్టర్ ఎక్కించినందుకు ఫుల్ ఖుష్ అండి. అప్పటికి టైం అయితే 1:32 అయింది కదండి. ఇంకా పిల్లలకైతే ఆకలి అవుతుంది. మేమైతే అన్నం తినడానికైతే వెళ్తున్నామండి. ఇంకా మేమైతే తినడానికి బయలుదేరామని చెప్పాము కదండి. ఇంక మేమైతే పెరంగిపురం వచ్చాము. ఇదైతే పెరంగిపురంలోనే పెద్ద చర్చి అంటండి, చాలా పెద్ద చర్చ్ అండి. ఇంక మేమైతే ఇంకా తినడానికి అయితే ఫ్రైడ్ రైస్ దగ్గరికి అయితే వెళ్ళాము. నేను ఒక నూడిల్స్, పిల్లలు ఒక ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారండి. ఇంక మేమైతే తినేసి కాసేపు చర్చిలో అయితే రెస్ట్ తీసుకున్నామండి. కాసేపు అయితే అర్ధగంట రెస్ట్ తీసేసుకొని మళ్ళీ అయితే ఒంగోలు బయలుదేరామండి. మేమైతే ఒంగోలు అయితే రీచ్ అయ్యామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.